టీఎస్ దోస్త్ 2024 సంబంధించి థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అందరికంటే ముందుగా కంప్లీట్ వీడియో చూపించబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. చూసుకోండి, ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కదా, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే మీ యొక్క దోస్త్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. దోస్త్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ యొక్క ఓటీపీ వస్తుంది. ఒక ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు డైరెక్ట్గా మీకు సీట్ అలాట్మెంట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీరు ఏ కళ్ళకి మీ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు అక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సీట్ కూడా మీకైతే అలొకేట్ కావడం జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ విధంగా అంటే ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్నట్ల. ఓకే, ఇక ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాలేజీలో జాయిన్ కావడానికి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కూడా కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కంప్లీట్ గైడెన్స్ అయితే మళ్ళీ అపాయింట్మెంట్లు వస్తూ ఉంటాయన్నమాట, స్టెప్ బై స్టెప్ కూడా. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ తెలియకపోతే వెంటనే మన యొక్క వీడియో లింక్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.